సో, యాక్చువల్లీ విషయం ఏంటంటే, సో, ఈరోజు మనం ఎన్ఎన్‌షిట్ అకాడమీ స్పార్క్ బ్యాచ్ షెడ్యూల్ అనమాట రిలీజ్ చేస్తున్నాం. సో, ఇది స్టార్టింగ్ వచ్చేటప్పటికి నవంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతది. సో, డే టు డే ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ డిజైన్ చేసాం. సో, డే టు డే అనేది నవంబర్ 3 నుంచి స్టార్ట్ అయ్యి, ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ అనేది 29థ్ 30/11 వరకు నడుస్తదనమాట. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ డే 1 నుంచి 28 డేస్ వరకు కూడాను ఎంటైర్ సిలబస్ అనేది దాని మీద మీకు ఒక ఓవరాల్ నాలెడ్జ్ వచ్చేటట్లు మేము డిజైన్ చేస్తున్నాం. ఆ సిలబస్ మీద మనకి ప్రతిరోజు ఒక టెస్ట్ ఉంటది. టెస్ట్ తర్వాత ఒక క్లాస్ ఉంటది. లైవ్ సెషన్ అనమాట. సో, ఈ విధంగా ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటది. సో, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూసుకుందాం. సో, ఇక్కడ మనకి డే 1 నుంచి డే 28 వరకు కూడా సిలబస్ అదే డే 28 వరకు కూడాను మనకి 27 వరకు కూడా సిలబస్ ఉంటది. అప్పుడప్పుడు స్పెషల్ క్లాసులు ఏవైనా అరేంజ్ చేయాలనుకున్నా సరే అరేంజ్ చేస్తుంటాం. సో, ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ చేయాల్సుంటది. సో, ఇక్కడ మనకు డే 1లో మొదట మ్యాథమెటిక్స్ 5-6 AM మధ్యన ఉంటే, తర్వాత ఇంటెలిజెన్స్ ఉంటది. తర్వాత సోషల్ సైన్స్ ఉంటది. తర్వాత ఈవినింగ్ 5-6 మధ్యన ఈ జనరల్ నాలెడ్జ్ ఉంటది. తర్వాత ఇంగ్లీష్ 6-7 ఉంటది. జనరల్ సైన్స్ 7-8 PM ఉంటది. సో, సోషల్ సైన్స్, జనరల్ సైన్స్ క్లాస్ 9 వాళ్ళకి మాత్రమే. సో, ఇక్కడ మిగతా ఏవైతే సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్ ఉందో ఇది క్లాస్ 6 వాళ్ళకి మాత్రమే. ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అనేవి క్లాస్ 9 అండ్ 6కి కంబైన్‌గా జరుగుతాయి. అయితే కంబైన్‌గా ఎలా చేస్తారు అనంటే, దాని సిలబస్ మొత్తాన్ని మేము అనలైజ్ చేసి, ఏదైతే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ కూడా ఇవన్నీ కూడా నంబర్ సిస్టమ్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి, ఈ 2 కలిపి చెప్తాము. ఇనీషియల్‌గా క్లాస్ 6 వాళ్ళు సెషన్ అయితే నడిచాక, క్లాస్ 9 వాళ్ళ సెషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో, 6 వాళ్ళు 9లో దీంట్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. లేదనుకుంటే లీవ్ అయిపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ 9 వాళ్ళు మాత్రం 2 కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటదనమాట. క్లాస్ 9 వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ నౌన్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే నౌన్, కైండ్స్ ఆఫ్ నౌన్, కలెక్టివ్ నౌన్ అంటే నౌన్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా ఉంటది. లెటర్ కోడింగ్ అనేది అందరికీ కామన్. సో, ఎంటైర్ క్లాస్ అనేది అందరూ ఉండాలి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ క్లాస్ 6 ఉంటది. ప్లేయింగ్ నంబర్స్ విత్ డివిజిబిలిటీ టెస్ట్ అనేది క్లాస్ 9 వాళ్ళకుంటది. సో, ఏదైతే మనం షెడ్యూల్ ఉందో షెడ్యూల్ తగ్గట్టుగా అనేది వర్క్ చేస్తాం. సో, అందరి దగ్గర ఆల్మోస్ట్ స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. సో, మీరేం చేస్తారు అంటే ఏదైతే ఈ షెడ్యూల్ ఉంటదో షెడ్యూల్ తగ్గట్టుగా మీ దగ్గరలో ఉండే మీకు అవైలబుల్ ఉండే బుక్స్ గానీ, రిఫరెన్స్ నోట్స్‌లు గానీ చూసుకొని ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ రాసినాక మీకొచ్చిన మార్క్స్ బట్టి మీరెప్పుడు ఇదవ్వకండి. తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఎక్స్‌ప్లనేషన్‌లో గిస్ట్ ఆఫ్ ది కంటెంట్ అంటే ఏదైతే ఎగ్జామ్‌లో రాసిన క్వెషన్స్ ఉంటాయో వాటిల్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. చేస్తూ గిస్ట్ ఆఫ్ ది కంటెంట్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మేము ట్రై చేస్తామనమాట. సో, డైలీ మీకు స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఎవ్రీ ఎవ్రీ డే కూడా 10 మినిట్స్ ఎగ్జామ్ బిఫోర్ క్లాస్ ఉంటుందనమాట. అంటే క్లాస్ కంటే బిఫోరు 10 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 5-5:15 మధ్యన 10 మినిట్స్ ఎగ్జామ్ ఉంటది. 10 మార్క్స్‌కి ఉంటది. సో, ఐ మీన్ మార్క్స్ అనేది డిపెండింగ్ అపాన్ క్లాస్ బట్టి ఉంటది. అలాగే ఎగ్జామ్ 5:15 నుంచి 6 మధ్యన ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ 10 బిట్లని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందల దానికి సంబంధించిన గిస్ట్ అనేది కొంత కంటెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ 10 బిట్లని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ సేమ్ ప్యాటర్న్ అనమాట అన్ని పీరియడ్‌లకి ఇదే విధంగా ఉంటదనమాట. రిజల్ట్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాక్సిమం వీలైనంత వరకు అన్ని క్లాసులయినాక అనౌన్స్ చేయడానికి చూస్తామనమాట. సో, ఎవ్రీ డే మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ స్టూడెంట్ కూడా ఒక గ్రాండ్ టెస్ట్ రాయాల్సుంటది. ఫర్ క్లాస్ 6. క్లాస్ 9 వాళ్ళకైతే ఎవ్రీ సండే రాయాల్సుంటదనమాట. ఇంకా ఎవ్రీ డే ఉండే టైంలో కొన్ని స్లిప్ టెస్ట్‌లు వీలైతే పెట్టడానికి మేము ట్రై చేస్తాం. ఇక కంప్లీట్ ఆల్ టాస్క్ అసైన్డ్ బై ద టీమ్ ఆన్ ద సేమ్ డే. అంటే అన్ని టాస్క్‌లను కూడా ఫినిష్ చేయాల్సుంటది. టీమ్ ఏదైతే అసైన్ చేస్తదో అన్నీ కూడా. అటెండ్ ఫర్ ఆల్ లైవ్ సెషన్స్ స్ట్రిక్ట్‌లీ యాస్ పర్ షెడ్యూల్. అంటే లైవ్ సెషన్స్‌ని అన్నిటికి కూడా అటెండ్ అవ్వాలి. ప్రతి వాళ్ళు కూడా నోట్సు, పెన్ను రెడీ చేసుకొని స్టేబుల్ ఇంటర్నెట్ కలిగి క్లాస్‌కి అటెండ్ అవుతుండాలి. డిసిప్లైన్‌గా ఉండాలి. ఎవరు డిసిప్లైన్‌గా లేకపోయినా క్లాస్‌లోకి వాళ్ళకి అలౌ చేయడం అనేది ఉండదు. కన్సిస్టెన్సీ వర్క్ ఉండాలి. మీ డైలీ ఎఫర్ట్స్ అనేవి డైలీ ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అయ్యేటట్లు ఉండాలన్నమాట. సో, ఇది ఏదైతే షెడ్యూల్ ఉందో ఈ షెడ్యూల్ ఒకసారి మీకు ఒక లింక్ కూడా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం.
సో మీరది వీలున్న టైంలో మీరు చూడండి. మ్యాక్సిమం ఈ షెడ్యూల్ మీ మించి ఏమీ ఎదురుండదు. సో క్లాస్ 9 కూడా, 6 కూడా ఇదే షెడ్యూల్‌ని స్పార్క్ బ్యాచ్ అంటే స్పార్క్‌లా ఉండాలి. చాలా తక్కువ టైంలో ఓవరాల్ సిలబస్ కవర్ చేయాలి. అంతేగాని మనం ఒక నంబర్ సిస్టమో లేకపోతే ఇంకోటి అది తీసుకొని ఒక 20 రోజులు చదివి మిగతావన్నీ ఒక 20 రోజులు చదివితే దానివల్ల మనకు ఫలితం ఉండదు. అన్ని విషయాల మీద మనకు కూలంకుష అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు మనకు దగ్గరికి చేరుతాయి. ఎవ్రీ టెస్ట్‌లో కలిపి ఒక 10 క్వెషన్స్ లెక్క ప్లస్ గ్రాండ్ టెస్ట్‌లో చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 2000 క్వెషన్స్ ఒక నెలలో రిపీట్ అవుతాయి. ఇక్కడ 4000 క్వెషన్స్ అనేవి ఈ 2 నెలల్లో రిపీట్ అయినప్పుడు కూడా ఓవరాల్‌గా మనం వెళ్ళే టైం కల్లాను సుమారుగా ఒక 7, 8,000 క్వెషన్స్ అనేవి మనకి రివైజ్ అవుతది. సో, ఎవరు కూడాను షెడ్యూల్ మిస్ చూసుకోవడానికి ట్రై చేయండి. అన్నెసెసరీగా టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? థాంక్ యూ టు ఆల్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.